వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమర్రిలో నూతన ఆర్టీసీ బస్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడీఓసీలో సమీక్ష సమావేశం. మేడారం జాతరకి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి. సికింద్రాబాద్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం. కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమైన టీజీబీ లక్కీ 2 యూత్ క్రికెట్ టోర్నమెంట్. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ దూలం పవన్ కుమార్ రోడ్డు భద్రతా ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ వల్లాల రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అవగాహన కల్పించింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తమ యొక్క బైకులు నడుపుకుంటే వాళ్ళ యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండదు. కాబట్టి ఈ మంత్లో ఈ రోజు నుంచి అంటే ఫస్ట్ నుంచి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు రోడ్డు పైన ప్రయాణించినప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలి. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడానికి మా వంతు బాధ్యత వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు సహాయంగా వాళ్ళు సహకరించుకుంటూ వాళ్ళు హెల్మెట్ ధరించి రోడ్డు యొక్క భద్రతా ప్రమాణాలను పాటించుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మా యొక్క వరంగల్ పోలీస్ కమిషనర్ పాలకుర్తి పోలీస్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి రామకృష్ణాపూర్ మంచిర్యాల షెడ్యూల్ ఆర్టీసీ బస్సును కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు. స్థలాలు కొనలేక వాళ్ళు ఇప్పుడు అక్కడే పర్మనెంట్గా అవి ఎటు తీర్మా సార్ మీద పడుతుంది మరి. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే.
సార్ కొంచెం ముందుకున్నాడు సార్, కొంచెం ముందుకున్నాడు. తిరుమల సార్ కొంచెం పైకి ఎత్తాను సార్ బాగా. మెల్ల మెల్ల మెల్ల. సార్ మన మంత్రి గారు ఎప్పటి తోటి కొత్త బస్ ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి. అది కూడా 2-3 డేస్ బ్యాక్ మనకి బిల్ కూడా మొత్తం క్లియర్ సార్ చేయించారు. అది కూడా విదిన్ ఏ వీక్ మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నాయి, మళ్ళీ జాతర తర్వాత ఉంటుందా తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 minutes మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 minutes చేస్తారు, లేదు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, మితి లేని రుణాలు ఇప్పించడము. ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావుల వడ్డీ ఇచ్చిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము. దీంతో పాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్, ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది. ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము. 2-3 నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఇది చెప్పినాను. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు. ఈ 200 యూనిట్ల గృహజ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది. అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్తో జనవరి 27వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు యూఎఫ్బియు పిలుపునిచ్చింది. ఈ రోజు 40 నిమిషాలకు అదనంగా పనిచేస్తామని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనవరి 25, 26 తేదీల వరుస సెలవులు కావడంతో సమ్మె ప్రభావంతో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ముందడుగు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల నియంత్రణకు టీజీసీఏ, ఎస్బీటీ, టీఎఫ్సీసీ మధ్య అవగాహన ఒప్పందం, ఎంఓయూ ద్వారా సాంకేతిక సహకారం, డేటా షేరింగ్, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ. సైబర్ నేరాలపై కట్టడి చేసి ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎంఓయూ. వరంగల్ జిల్లా నర్సంపేటలో కుమ్మరికుంట పార్కు అంశంపై యూత్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ మాట్లాడుతూ 3.50 కోట్లతో ఆహ్లాదకరమైన కుమ్మరికుంట పార్క్ నిర్మిస్తామన్న హామీ ఏమైందో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేట అభివృద్ధి దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. బ్రహ్మాండంగా నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు దగ్గరికి రావడం జరిగింది. 200 కోట్లతో నర్సంపేట పట్టణాన్ని మోడల్ సిటీగా రూపొందిస్తానని చెప్పి కలర్ ఫోటోలతో గ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నర్సంపేట కుమ్మరికుంట పార్కును ఈ విధంగా డెవలప్ చేస్తానని చెప్పి చేయకుండా వారి అసమర్థతను చాటుకున్నారు. మీరు ఒకసారి చూడండి, అటు నుంచి చూడండి కుమ్మరికుంట పార్కు దుస్థితి. ఇలా అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిన వాళ్ళు చేయకుండా వాళ్ళ చాతగానితనాన్ని నిరూపించుకొని ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి నర్సంపేట నియోజకవర్గంలో జరగలేదని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సుదర్శన్ రెడ్డి ఏమాత్రం నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేశాడో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తూ, ఇకనైనా మా నాయకుడు ప్రజానాయకుడు గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిపై విమర్శలు చేయకుండా 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నర్సంపేట పట్టణానికి ఏ విధమైన అభివృద్ధి చేశావో చెప్పాలని. అమరావతి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 71% బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి 2,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో వెలిసిన 12 ఫీట్ల ఎత్తు ఉన్న పురాతన కాలభైరవ స్వామి విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజ నిర్వహిస్తుండగా విగ్రహం ఊగినట్లుగా భక్తులు గమనించి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంచిర్యాలకు చెందిన చండీ ఉపాసకుడు కార్తిక్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఘటన చోటు చేసుకోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అర్చకులు గమనించి ప్రమాదం ఏమీ లేదని భక్తులు కాలభైరవ నామస్మరణ చేయాలని సూచించారు. అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు. పశుపతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం భూతనాథ మంగళం ముగు విప్రదాత మంగళం సర్వవ్యాప్త మంగళం సురలోకదీత మంగళం పశుపతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం నందివాహన మంగళం కైలాస సదన మంగళం త్రిశూలధారణ మంగళం శ్మశాన విహరణ మంగళం పశుపతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం నీలగాత్ర మంగళం శ్రీ బాలనేత్ర మంగళం చంద్రశేఖర మంగళం గంగాధరాహర మంగళం పశుపతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం భోగదాయక మంగళం నిజ భక్త పోషక మంగళం
పశుపతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం ఘోరే ఘోరే కాలభైరవ స్వామి భగవానికి కూడా ఆశీర్వచనంగా ఆయన కదులుతున్నాడు. చూడండి, ప్రత్యేకంగా భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అని చెప్పేసి అత్యాశకు పోయి అన్నెసరిగా సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ కాకుండా అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్, నాకు అసలు డ్రగ్స్ అనే వ్యాపారం నాకు తెలియదు సార్. అట్లంటే దానిపై ఉన్నది తెలుసుకో, ముడిపడి ఉన్నది తెలుసుకో, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగుండు. in a different way using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఎ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో మొబైల్ డివైస్ వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ ఎ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్ సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నా ఉంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్, డోంట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ సోషల్ మీడియా. అండ్ కీప్ యువర్ మొబైల్ ఆల్వేస్ ఇన్ యువర్ కంట్రోల్. మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ WhatsApp or some financial apps like PhonePe, Google Pay ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి.
రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యు టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, నార్మల్ కాల్స్ కోసం డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా? బస్సు టికెట్ల రూపంలో ప్రజల వద్ద నుండి 28 కోట్ల రూపాయలు జీఎస్టీ పన్నులు చేసి ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నాయకుడు ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన జీఎస్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపార నేతలపై తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన డీజీఐ అధికారులు. हटाके मत भाई अरे हटाके मत भाई తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కొరకు గద్దెల వరకు బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు ప్రయాణికుల సంఖ్యను బట్టి నర్సంపేట బస్టాండ్ నుండి బస్సులను నడిపిస్తామని ఆమె తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, గ్యారేజ్ సిబ్బంది మరియు డిపో ఉద్యోగులు, మేడారం జాతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఆధార్ కార్డు బస్ కాదు, ఇది బుకింగ్ వల్ల అందరు ముందు గుమి కొడతా అంటే సార్ హ్యాపీగా కొట్టండి బస్సులు పోనీతే ఎట్లుంటది కట్టాలి నీళ్ళు పడ్డాయి. వస్తుంది వస్తుంది ఆగు సార్ సార్ వస్తుంది కొట్టండి సార్, రత్తం సార్ అంటే వేయాలి కదా, వేయాలి కదా రత్తం సార్ కొట్టాడట జారిపోయింది మేడం జారిపోయింది సార్. రెడ్డి గారు నెక్స్ట్ మీరే రమేష్ కార్మికుల తరఫున రమేష్ కొట్టండి లాస్ట్ రవీంద్రన్న ఒకటి రవీంద్రన్న కొట్టాలి.
నెలకు 1,20,000 తర్వాత కూడా రవాణా సేవలు ఉపయోగించుకోవాలి. సాయంత్రం ఉంటుంది ఫైన్ మేడారం సమ్మక్క సారక్క తల్లికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.